అపాయింట్మెంట్ ఇచ్చారు, రేపు ఇచ్చిన అపాయింట్మెంట్ రేపు వచ్చి కటింగ్ తీసుకుంటారా? కటింగ్ కూడా కాలం మారింది, జనరేషన్ అర్థం చేసుకోండి. ఈ వాచ్ ఆన్లైన్, ఈ టీషర్ట్ ఆన్లైన్, ఈ బ్లేజర్ ఆన్లైన్, పెన్ ఆన్లైన్, ఇది మాత్రం వెస్టేజ్ ఇచ్చారు, ఇది ఆన్లైన్ కాదు. మన బంగారం కూడా నాకు సొంతంగా నేను తీసుకున్నాను తీయగా. షూస్ ఆన్లైన్, సాక్స్ ఆన్లైన్, ప్యాంట్ ఆన్లైన్, బెల్ట్ కూడా ఆన్లైన్ లాస్ట్కి. ఎందుకు ఇప్పుడు కాలం మారిందా లేదా? నేను మారిన అట్లే ఉంటాను అనుకో, డైనోసార్లో కాలం ట్రెండ్ మారిపోతుంది, ట్రెండ్లో గతంలోకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. అందుకే డైరెక్ట్ సైడ్ మార్కెట్. నేను ఎందుకు ఇప్పుడు డైరెక్ట్ సైడ్ మార్కెట్ అంటే ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ కంటే అమెరికాలో కూడా ఇప్పుడు కోటిసోలు చాలా మంది ఉన్నారు, కోటిసోళ్ళు మిలియనర్స్ చాలా మంది ఉన్నారు. అక్కడ 75% మిలియనర్స్ ఓన్లీ డైరెక్ట్ సైడ్ మార్కెట్ ఉన్నారు. చాలా ప్రౌడ్ విషయం అని క్లాప్స్ గట్టి చేయాలి. ఇండియాలో ఇప్పుడు 60 పనులు చేసిపోయి చిన్న చిన్న పనులు చేస్తారు, బేకరీ పనులు, ఆ పనులు చేసిపోయి క్లియర్గా. కానీ అక్కడ ఉన్న వ్యక్తులు ఆరామ్స్ టైం పాస్ చేసుకుంటూ బిజినెస్ చేసినా కూడా డైరెక్ట్ సేల్ మార్కెట్ చేసినా కూడా కోట్లు సంపాదిస్తున్నారు. ఈ బట్టలు డైరెక్ట్ సేల్ మార్కెట్ ఛాన్స్ మనకు ఉంది బయట. డైరెక్ట్ సేల్ మార్కెట్ అంటే ఏంటంటే ₹1 పెట్టుబడి అవసరం లేదు. లేదు డైరెక్ట్ సేల్ మార్కెట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ₹1 ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ₹1 ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ అంటే పర్సన్స్ ఉంటారు, ఆ చిన్నోడా పెద్దోడా అనుకోవట్లేదు. మీకు చూపించే వ్యక్తి చిన్నోడా పెద్దోడా చదువుకుంటా సంబంధం లేదు, అందుకే ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ ఫాలో అయితే ఏమవుతుంది? మన గతంలో పెద్ద మనుషులు చెప్పేవాళ్ళు కదా, నువ్వు ఎవరితో సోపతి చేస్తే అనుభవంతో సోపతి ఎలా చెప్పేటోళ్ళు, పెద్దతో సోపతి చెప్పేటోళ్ళు. ఎందుకట్లా? నీకంటే పెద్దతో సోపతి చేస్తే ఏమవుతుంది? వాళ్ళు అనుభవం పనికి వస్తుంది, లేకపోతే టైం వేస్ట్ అయితే డబ్బులు వేస్ట్ అవుతుంది. కాల్చుకున్నకి ఏం చేయలేదు కదా, చెప్తే వినాలి, చెప్తే కష్టం కాదు. అందుకని ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సేల్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మన మైండ్ వాడాలనుకో జీరో అవుతుంది. ఇది బాగా అర్థం, బిగ్గెస్ట్ సీక్రెట్ ఇది. మనం మర్చిపోయి కూడా డైరెక్ట్ సేల్ మార్కెట్లో మన ఎక్స్పీరియన్స్ పెట్టే వరకు ఖచ్చితంగా మన లాస్ అయిపోతాం, జీరోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మన విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన కాలంలో ఉంది. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచి నేర్పిస్తారు, క్లియర్ కాదు. ఎట్లా గెలవాలో నేర్పిస్తుంటే మీటింగ్ అయితే నేర్పిస్తారు, అన్ని తెలిపేసి అవడాలో ప్లస్ పాయింట్ కదా. మీరు అప్లైస్ వాడుకుంటే మీరు గెలుస్తారు. అప్లైస్ నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. మీరు రోజు టచ్ ఉంటారు, ప్రాబ్లం రోజు ఫోన్ చేస్తే ప్రాబ్లం ప్రాబ్లం లేదా? ఏం లేదా? బయట చేసినా కూడా ఫోన్ ఎత్తరాదు, కానీ మేము లిఫ్ట్ చేస్తే మేము చెప్తున్నాం, కానీ మీరు ఫోన్ చేస్తారు. ప్రాబ్లం వాడుకోవడానికి వాడుకోరు, మీరు మమ్మల్ని వాడుకోవట్లేదు, కానీ వేరే వాళ్ళు మమ్మల్ని వాడుకుంటున్నారు. మీకు కలిసి తెలుస్తుంది, అంటే లక్షలు పైస్తారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చాలా చాలా ప్లస్ పాయింట్. మూడో బెస్ట్ థింగ్ చాలా వాల్యుబుల్ వర్డ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్లెక్సిబుల్ టైం ఉంటుంది. ఏమవుతుంది? నాట్ ఫుల్ టైం, నాట్ పార్ట్ టైం, ఫ్లెక్సిబుల్ టైం. నీకు ఈరోజు హాఫ్ టైం ఉంది, హాఫ్ డే బిజినెస్ చేసుకో. నీకు ఈరోజు ఫుల్ బిజీ ఉన్నావు, నీకు జాబ్ చేసుకో, బయట వర్క్ చేసుకో. నీకు గంట టైం దొరుకుతుంది, గంట టైం పార్ట్ టైం, గంట టైం దొరుకుతుంది వర్క్లో, ఫ్రీ టైం దొరికింది, గంట టైం బిజినెస్ చేసుకో. చేసే వర్క్ నేర్చుకుని సరిపోతాం క్లియర్గా. ఇంకో బెస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ సేల్ మార్కెట్లో బెస్ట్ థింగ్ చాలా వాల్యుబుల్ వర్డ్ ఇది. దీంట్లో మనకి ఏముంటుందంటే FMCG గూడ్స్ కూడా వస్తుంటాయి మొత్తం. అంటే అది నిత్యావసర వస్తువులు మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఏమంటాం? FMCG అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్. ఈ మధ్య ఒక డైరెక్ట్ సేల్ పేరు మీద కొంతమంది బయట మాఫియా జరుగుతుంది. బయట మాఫియా ADMS అంటాం, దాన్ని ముక్కుపుడుకుల బిజినెస్ అంటాం. మీరు ఏమంటారంటే మీరు ఫస్ట్ తెలుసుకొని వాళ్ళు చెప్పడం నేర్చుకుంటే వాళ్ళు ఈజీ గెలుస్తారు. ఈ రోజు చెప్పడానికి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే అసలు డైరెక్ట్ సేల్ మార్కెట్ ఫ్యూచర్ ఎందుకు క్లారిటీ ఇస్తున్నారు. నేను నీకు FMCG ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో, జీవితాంతం వాడుతో జీవితం కంపెనీ ఉంటుంది. ఇప్పుడు బైక్ కూడా బైక్ ఎప్పుకుంటావు, మళ్ళా ఒక బైక్ కొట్టు, బైక్ లో ఎప్పుకుంటావు, ఒక చీర చీర ఎప్పుకుంటావు, అంత టైం ఓడిస్తారు. ఇప్పుడు కలవాలి డబ్బు లేట్ ఇప్పిస్తాం అయితే జనరల్గా చెప్తున్నాం. అంటే టైం ఉందండి, చీర కొన్నాం టైం ఉంది, 1 month 2 months 3 months 6 months టైం ఉంది. రెండోది బంగారం కొన్నాం, బంగారం ఎప్పుకుంటాం, బంగారం ఎప్పుకుంటావు, బంగారం వల్ల టైం పడతలేదా? ఒక ప్లాట్ కొన్నాం, ప్లాట్ ఎప్పుకుంటారా? ఒక ఇల్లు కట్టిన ఇల్లు ఎప్పుకుంటారా? అలా ఒక షూస్ కొన్నా, షూస్ ఎప్పుకుంటాం కదా. ఇవన్నీ కొంచెం టైం పడుతుందా, లేట్ అవుతుందా? టైం పడుతుంది, టైం టేక్ ప్రాసెస్ అది. కానీ FMCG ఏంటి? ఈరోజు పేస్ట్ ఉండవు, 10 రోజులు 20 రోజులు పేస్ట్ అయిపోతుంది, ఎక్కువ పేస్ట్ ఏ జరా మిస్టేక్ ఉంటాడా ఇంట్లో బయట వీక్తూ ఏం రాబోయే మెసేజ్ కష్టం అనిపిస్తానికి. ఒక సబ్బు అయిపోయింది, సబ్బు రేపు నెక్స్ట్ మంత్ వేస్తా అంటే అంటుకోవడం బంద్ చేస్తుంది. బట్టలు లిక్విడ్ అయిపోయింది, వాళ్ళు ఎప్పుడు తెస్తావు? నెక్స్ట్ మంత్ తెస్తావా? డబ్బులు వచ్చి తెస్తావా? డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు తెచ్చుకుంటే ఇవ్వాలి ఖచ్చితంగా. ధర తగ్గబెట్టాలి ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇది నిత్యావసర వస్తువులు. ఈ డైరెక్ట్ సేల్ మార్కెట్ టెస్ట్ పాయింట్ మన వెస్ట్
ఈ 4 స్టెప్పులు మీరు రాసుకుంటారా, మైండ్ ఎక్కించుకుంటారా, రికార్డ్ చేసుకున్న సంబంధం లేదు. ఇది మైండ్ పెట్టుకోవాలి. కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇదేంటి ఇన్వెస్ట్మెంట్ జీరో. రెండోది ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీ ఎక్స్పీరియన్స్ పెట్టాను నువ్వు పక్క ఎత్తున్నా. నువ్వు ఎక్స్పీరియన్స్ మీటింగ్ వస్తే చాలా వింటారు పోతాను, నాకు అనివేషన్ రాదు, కానీ పని తక్కువ అవుతుంది. ఎందుకు కారణం ఏంటి? వాళ్ళు పని చేయడం ఇష్టం ఉంది కానీ ఎట్లయితే అర్థమవుతలేదు, వాళ్ళు ఓపెన్ అప్ అవుతలేదు, ఇంకా ఓపెన్ మైండ్ లేదు వాళ్ళు. అరే మూడోది ఏంటి? ఫ్లెక్సిబుల్ టైం. నాలుగోది ఎఫ్ఎంసీ గుర్తుపరుస్తాం. ఐదోది ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ డైరెక్ట్ సేల్ మార్కెట్ లో చాలా ప్లస్ పాయింట్ ఇది. నువ్వు ఏ బిజినెస్ చేయాలన్నా ఏ జాబ్ అయినా ఖచ్చితంగా ఏముండాలా? ఎడ్యుకేషన్ ఉండాలి ఖచ్చితంగా. ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మ్యాక్సిమం మినిమం ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండాలా. ఇప్పుడు జాబ్ చేయాలంటే బిజినెస్ చేయాలి ఖచ్చితంగా. కానీ మనది ఏమంటున్నాం? ఎడ్యుకేషన్ అవసరం లేదు, నీకు ప్లేస్ అవసరం లేదు, నీకు కులం అవసరం లేదు, నీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, నీకు కలర్ అవసరం లేదు, నువ్వు పేదోడుగా ఉండడం అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ నీకు ఏముండాలి ఖచ్చితంగా అంటే మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇది మాత్రమే. ఏముండాలా? డ్రీమ్ ఉండాలా? ఏముండాలా? డ్రీమ్ ఉండాలంటే ఇది ఒక్కటి ఖచ్చితంగా తెలుస్తావు. నువ్వు పేదోడు అనుకో, నువ్వు ఆలోచన మీద మాత్రమే నాకు పేదోడు అయిపోయావు అంతే. ఇప్పుడు ఆలోచన మీద మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలా? లైఫ్ జాబ్ లో లేదు, మన సెల్ఫ్ ఎంప్లాయిడ్ తెలుసుకున్నాం అనుకో, రియలైజ్ అయినా అనుకో, నీ డ్రీమ్స్ నీట్ గా రాసుకొని ఎవరైతే సక్సెస్ అయిన వ్యక్తి ఉంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన దగ్గర కూర్చో, ఆయన ఎట్లా నేర్పిస్తారు ఆయన. తర్వాత ఏమిటి? నువ్వు టైం ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు టైంని గంట పెట్టవచ్చు, 2 గంటలు పెట్టు, 3 గంటలు పెట్టు, 4 గంటలు పెట్టు రోజుకి. నువ్వు నేర్చుకున్నాక డబ్బులు వచ్చినాక ఏం చేస్తావు? నీ పార్ట్ టైం ఇన్కమ్ 20,000 25,000 వస్తుంది. నీ ఇన్కమ్ కి డబుల్ ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు పార్ట్ టైం వేస్తావు, ఫుల్ టైం వేస్తావు, అప్పుడు టైం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. నువ్వు పెంచడం వల్ల టీమ్ లాస్ట్ ఏమవుతుంది? ఇది మోస్ట్ వాల్యుబుల్ లాస్ట్ మాట ఏది చెప్తున్నాం, బెస్ట్ వర్డ్ అది. ఇదేంటంటే ప్రపంచంలో ఎక్కడ కూడా పాసిబిలిటీ కాని వర్డ్ అది. అదేంటంటే టైం మల్టిప్లై. ఏమంటాం? టైం మల్టిప్లై. నువ్వు చేసే వరకు నువ్వు ఒక్కనే చేస్తావు కానీ నువ్వు ఎవరు నేర్పించలేవు. ఎందుకు నేర్పించలేవు? నేర్పిస్తే కాంపిటీషన్ అవుతుంది. నీ కుక్కలు నువ్వు ఒప్పుకోలేవు కదా. ఇప్పుడు బంగాళ సంబంధించిన అందరూ నేర్పించినావు, ఏమైతే లాస్ట్ నేర్పిస్తే కూర్చోబెట్టి అన్ని బంగాళ సంబంధించిన నేనే కదా వాళ్ళప్పుడు, అందుకే నేర్పేది. ఇప్పుడు చెప్పండి, రతన్ టాటా చనిపోయినా బతుకుండా? రతన్ టాటా శంకర్ చచ్చిపోయాడా? మనుషులు చచ్చిపోయాడు కదా క్లియర్ గా. అది ఆశ వద్దు, ధైర్యం వద్దు, జనరల్ చెప్తున్నాం. రతన్ టాటా చెప్పేది గుర్తుంటున్నాం మనం. అంబానీ చచ్చిపోయాడా బతుకుండా? ఫ్లోలో ఎక్కువ చచ్చిపోయాడని సుజిత్ అక్కడ ఫ్లోలో చచ్చిపోయింది సార్, అప్పుడు చచ్చిపోయి బతికే ఉన్నాయన. ఇంకో రామోజీరావు చచ్చిపోయాడా బతుకుంటా? ఇప్పుడు ఇండియాలో లీడింగ్ బిజినెస్ మ్యాన్లు చనిపోయిన వాళ్ళు కేవలం గుర్తుంటారు. ఎందుకు కూర్చునేది? వాళ్ళు వాళ్ళ డ్రీమ్ కోసం పనిచేసే వాళ్ళు ఒకటే చెప్తున్నాను. వాళ్ళ డ్రీమ్ కోసం పనిచేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఏమైంది? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఏమైంది? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. వాళ్ళు బ్రతకడానికి తయారు చేసిపోయాడు ఆయన. ఎంప్లాయ్మెంట్ తయారు చేయగలరు, బ్రతకడానికి తయారు చేయలేడు. రామోజీరావు తయారు చేసాడు, తన యాక్టర్లు తయారు చేసిన రామోజీరావు తయారు కాలేదు. కానీ మన అదృష్టం ఏంటంటే వెస్టేజ్ లో ఈ టైం చూడడం వల్ల, టైం మల్టిప్లై చేసుకోవడం వల్ల, 10 మందికి టీం నేర్పడం వల్ల ఇక్కడ ఎవరు బిల్డ్